Today topic is list view. Generally, మన కాలం తీసుకుంటే కాలంలో వెర్టికల్ గా ఎన్ని ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు. మల్టిపుల్ చిల్డ్రన్స్, నో లిమిట్. ఓకే, హారిజాంటల్ లో కూడా పెట్టుకోవచ్చు రోలో. ఓకే, అంటే మల్టిపుల్ చిల్డ్రన్స్ ని లోడ్ చేయాలి అంటే మనం ఇద్దరు కాలం ఆర్ రో తీసుకుంటాం. అయితే హారిజాంటల్ ఆర్ వెర్టికల్. బట్ ఏంటంటే సర్టెన్ టైం అంటే సర్టెన్ స్క్రీన్ హైట్ ఆర్ విత్ సరిపోతే ఆటోమేటిక్గా మనకు ఎర్ర వస్తుంది కదా, జీబ్రా క్రాసింగ్ లాంటివి. మల్టిపుల్ చిల్డ్రన్స్ మనం పెట్టొచ్చు కాలంలో, బట్ దర్ ఇస్ నో స్క్రోల్ అవ్వదు. ఓకే, స్క్రోల్ అవ్వదు. ఇక్కడ కూడా అంతే, స్క్రోల్ అవ్వదు. ఓకే, సో కాలం కా రోల్ కి స్క్రోల్ చేయాలంటే ఆన్ ద టాప్ మనం ఈ కాలం ఆన్ ద టాప్ మనం ఇంకో స్క్రోల్ పెట్టుకొని దీని ఐటమ్స్ ని లోడింగ్ అవుతుంది జనరల్ గా అయితే. అయితే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్, మనకు ఒక లిస్ట్ వ్యూ అనే ఒక విడ్జెట్ ఉంది. లిస్ట్ వ్యూ ఈజ్ స్క్రోలబుల్ లిస్ట్ ఆఫ్ విడ్జెట్స్ అరేంజ్డ్ లీనియర్లీ. ఓకే, లిస్ట్ వ్యూ ఈజ్ స్క్రోలబుల్ లిస్ట్ ఆఫ్ విడ్జెట్స్ అంటే డిఫాల్ట్ గా లిస్ట్ వ్యూలో ఉన్న ఐటమ్స్ స్క్రోల్ అవుతాయి. అరేంజ్డ్ లీనియర్లీ, ఇట్ డిస్ప్లే చిల్డ్రన్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇన్ ద డైరెక్షన్ ఎదర్ వెర్టికలీ ఆర్ హారిజాంటలీ. అంటే ఒక లిస్ట్ వ్యూ మనం తీసుకుంటే ఐటమ్స్ అనేవి లీనియర్గా అరేంజ్ అయ్యి ఎదర్ వెర్టికలీ ఆర్ ఎదర్ హారిజాంటల్లీ అలైన్మెంట్ అవుతుంది. సో అలాంటిది ఒక విడ్జెట్ అనేది లిస్ట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. మనం అప్లికేషన్ లో చాలా ప్లేస్ లో లిస్ట్ వ్యూ ఎక్కువ వాడుతుంటాం. ఈ లిస్ట్ వ్యూలో దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉందండి. మీకు ఆల్రెడీ చెప్పాను కన్స్ట్రక్టర్స్ లో, అంటే ఒక క్లాస్ లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్ అలా తీసుకుంటే, అలాగే లిస్ట్ వ్యూలోనే మల్టిపుల్ కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి. అది టైప్స్ ఏంటంటే డిఫాల్ట్ లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్, లిస్ట్ వ్యూ డాట్ సెపరేటర్, లిస్ట్ వ్యూ డాట్ కస్టమ్. దర్ ఇస్ 4 types of లిస్ట్ వ్యూ. ఓకే, సో లెట్స్ ఓపెన్ ద Android Studio, create a new file. Okay, so list view plus dot. ఓకే, సో లిస్ట్ వ్యూ డాట్ క్లాస్ తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే ఓకే, సో దిస్ ఇస్ స్టేట్ఫుల్ విడ్జెట్. ఒక స్టేట్ఫుల్ విడ్జెట్ ని తీసుకుంటున్నా. లిస్ట్ వ్యూ క్లాస్ ఒక విడ్జెట్ తీసుకున్నా. ఇంపోర్ట్ మెటీరియల్. ఓకే, సో లిస్ట్ వ్యూలో మనం ఒక 4 types ని ఉంటాయి. లిస్ట్ వ్యూ. సెకండ్ వన్ ఈస్ లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్, లిస్ట్ వ్యూ డాట్ సెపరేటర్, లిస్ట్ వ్యూ డాట్ కస్టమ్. there is a 4 types. ఏ టైప్ అయినా మనకి లీనియర్ గా వెర్టికల్ హారిజాంటల్ అలైన్మెంట్ అవుతుంది. అయితే నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఒక 5 కంటైనర్స్ ని తీసుకుంటా. అయితే 5 కంటైనర్ బదులు నేనేం చేస్తానంటే మన ఇండియాలో ఉన్న స్టేట్ నేమ్స్ ని డిస్ప్లే చేయాలంటాను స్క్రీన్. అంటే ఒక అరే ఆఫ్ ఐటమ్స్ ని డిస్ప్లే చేయాలను అరే ఆఫ్ ఐటమ్ ని నేను డిస్ప్లే చేయాలనుకుంటాను యూజింగ్ హిస్టరీ. అయితే ఎలా యూజ్ చేస్తానో చూపిస్తాను చూడండి. నేను ఆల్ ఎగ్జాంపుల్ లిస్ట్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తాను, లిస్ట్ డాట్ బిల్డర్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తాను,
లిస్ట్ వ్యూ డాట్ సెపరేటర్ ఇచ్చేసి కస్టమ్ యూజ్ చేసి సేమ్ అవుట్పుట్ ని ఏ విధంగా తీసుకొస్తాను మీకు చెప్తాను. ఫస్ట్ నేను లిస్ట్ వ్యూ నుంచి ఏ విధంగా నేను ఐటమ్స్ ని డిస్ప్లే చేస్తా చూద్దాం. ఓకే, సో సింపుల్ గా స్కాఫోల్డ్ తీసుకుంటున్నాం. అబ్బా టైటిల్ bar of the body. సో మీకు అన్నీ చెప్పి ఒక క్లాస్ తీసుకున్నానంటే అది మెయిన్ డాట్ డాట్ అది ఇంపోర్ట్ చేసుకొని రౌట్స్ యాడ్ చేయాలి. ఓకే, ఇంపోర్ట్ క్లాస్ టెక్స్ట్ లిస్ట్ వ్యూ క్లాస్. ఓకే, here is initial route. ఓకే, నా ఈ చైల్డ్ లో నేను జస్ట్ లిస్ట్ వ్యూ తీసుకుంటాను. ఓకే, now see start and run again. సో ఇన్ ద లిస్ట్ వ్యూ ఎంటీ ఏమీ లేదు ఇక్కడ. ఓకే, సో లిస్ట్ వ్యూలో ఒక ప్రాపర్టీ ఉంది చిల్డ్రన్. సేమ్ కాలమ్ కి ఏ విధంగా చిల్డ్రన్ అనే ప్రాపర్టీ ఉందో బేసిక్ లిస్ట్ వ్యూ కూడా చిల్డ్రన్ అనే ప్రాపర్టీ ఉంది. సో నథింగ్ ఏమి డిస్ప్లే అవ్వలేదు ఇక్కడ. అయితే నేనేం చేస్తానంటే ఇది చిల్డ్రన్స్ లో నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఒక 5 కంటైనర్స్ యూజ్ చేద్దాం, లోడ్ చేద్దాం. ఓకే, ఈ చిల్డ్రన్ అయితే ఏవైతే ఉన్నాయో కాలం లాగా ఈ విధంగా మనం తీసుకుంటే డైనమిక్ గా మనం ఇలా ఒక 10 ఐటమ్స్ పెట్టాలంటే మనం 10 కంటైనర్స్ ఇలా రాయాలి. ఓకే, అయితే నేనేం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ అలా రాసే బదులు ఈ చిల్డ్రన్ ని ఈ ఎరేని తెచ్చి ఎరే ఆఫ్ పిగ్జెట్ ని లోడ్ చేస్తా. బేసికల్లీ చూడండి, నార్మల్ అప్రోచ్ మీకు చెప్తాను. కంటైనర్, ఓకే, కంటైనర్ కలర్ వెళ్దాం. కలర్స్ డాట్ 3. సో ఈ హైట్ ఇద్దాం, హైట్ 200 విత్ ఓకే. ఒక లిస్ట్ ఒక ఐటమ్ వచ్చింది లిస్ట్ వ్యూలో. సో మనం లిస్ట్ వ్యూలో చుట్టూ మనం స్పేస్ ఇద్దాం. స్పేస్ ఇవ్వాలంటే మార్జిన్ చుట్టూ డాట్ ఆన్ ఒక 20 ఆర్ స్పేస్. సేమ్ కంటైనర్ I'm going to repeat like this. Okay. వచ్చే స్క్రోల్ అయిందా? అబ్జర్వ్ చేశారా? సేమ్ కంటైనర్ ఐ రిపీటెడ్. సో ఆటోమేటిక్గా స్క్రోల్ అయింది. దట్ ఈస్ ద లిస్ట్ వ్యూ బిహేవియర్. అదే లిస్ట్ వ్యూ బదులు ఇలా కాలం తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలం లో కూడా చిల్డ్రన్స్ ప్రాపర్టీ ఉంటే చిల్డ్రన్స్ లో కంటైనర్. ఇప్పుడు ఏం చూద్దాం, ఏం వస్తుంది ఇక్కడ ఎర్ర వచ్చింది చూసారా? అబ్జర్వ్ చేశారా? బాటమ్ స్క్రోల్ అవ్వట్లేదు. అదే మీకు చెప్తాను, లిస్ట్ వ్యూలో చిల్డ్రన్స్ అనేది లిస్ట్ వ్యూలో స్క్రోల్ అవుతాయి, బట్ కాలంలో ఐటమ్స్ అనేవి స్క్రోల్ అవ్వవు. ఓకే, సో కాలంలో ఉండాలి మీకు స్క్రోల్ అవ్వాలి అంటే కాలంని ఒక సింగిల్ చైల్డ్ స్క్రోల్ అని ఒక విగ్జెట్ ఉంది. ఆ విగ్జెట్ లోపల ర్యాప్ చేస్తాం, అప్పుడు స్క్రోల్ అవుతుంది. ఓకే, సో అప్పుడు స్క్రోల్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా రాసే బదులు డైరెక్ట్ గా నేను ఏం చేశానంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ నేను లిస్ట్ వ్యూ అని తీసుకున్నాను. ఓకే,
చూడండి, దిస్ ఇస్ అ లిస్ట్, రైట్. సో ఇప్పుడు ఇలాగా ఇన్ని కంటైనర్స్ ని మనం రియల్ టైంలో సరౌండ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ డైనమిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు ఇలా స్టాటిక్ గా మనం కోడ్ రాసి పెట్టలేదు. సో ఇదే కంటైనర్ ని నేను బేస్డ్ ఆన్ కౌంట్ ప్రకారం లోడ్ చేస్తాను. అంటే ఇదే కంటైనర్ ని ఎంత ఉందో ఇదే కంటైనర్ ఇదే అవుట్పుట్ ని నేను ఇంకో వేలో అచీవ్ చేస్తాను. అది ఎలా అంటే జస్ట్ కట్ చేస్తాను, జస్ట్ పేస్ట్ హియర్. సేమ్ ఇదే అవుట్పుట్ ని ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద మల్టిపుల్ లైన్స్ నేను ఎలా అచీవ్ చేస్తానో చూద్దాం. లిస్ట్ లో లిస్ట్ డాట్ జనరేట్ అని ఒక ఫంక్షన్ ఉంది. అంటే నాకు 10 ఐటమ్ జనరేట్ అవ్వాలి అనేది ఇలా రాసుకున్నాం. ఓకే, 10 ఐటమ్ జనరేట్ అవ్వాలి. ఆ 10 కూడా ఈ 10 కంటైనర్స్ లోడ్ అవ్వాలి. అవుట్పుట్ చూడండి చెప్తాం. ఓకే, చూడండి అవుట్పుట్ 10 వచ్చాయి. ఓకే, సో అది 10 కాదా అంటే ఇండెక్స్, ఇక్కడ ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది, లిస్ట్ డాట్ లిస్ట్, ఇది లిస్ట్ డేటా టైప్, లిస్ట్ వ్యూ అనేది వ్యూ. ఓకే, ఈ లిస్ట్ డాట్ కి ఒక మెథడ్ ఉంది, జనరేట్ అనే మెథడ్ ఉంది. అంటే ఎన్ని ఐటమ్స్ ఇస్తే అన్ని సార్లు ఈ లూప్ లో తిరుగుతుంది ఇది. అంటే ఫస్ట్ ఇండెక్స్ 0 వస్తుంది, లిస్ట్ లో 0 స్టార్ట్, 0 కంటైనర్ 1 2 3 ఇలా 10 నుండి 10 లిస్ట్ లో చిల్డ్రన్స్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇండెక్స్ నేను ప్లేస్ చేద్దాం. ఒక చైల్డ్ తీసుకొని మీకు ఐడియా ఉంటుంది అంటే ఏ ఇండెక్స్ లో ఏది ఉంది. సో ఇండెక్స్ పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అంటే ఎలా ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా చూసారా, ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 4, ఇండెక్స్ 6, ఇండెక్స్ 9. సో ఇప్పుడు మీరు 100 ఇచ్చాను అనుకోండి, సేమ్ అవుట్పుట్ చూస్తాం, 100 స్క్రోల్ అవుతుంది చూస్తాం. సో స్టిల్ 100, ఇలా 100 వరకు 99 ఐటమ్స్. సో ఇండెక్స్ 100 99 ఇండెక్స్. దిస్ ఈజ్ అ సింపుల్ లిస్ట్ వ్యూ. అంటే బేసిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్పి ఇక్కడ 10 టైమ్స్ ఇక్కడ కంటైనర్ రావాలని ఇక్కడ కోడ్ రాసాను. అంటే జనరేట్ 10 ఐటమ్స్. అయితే ఇలా కాకుండా నా రిక్వైర్మెంట్ ఏంటంటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా? ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్స్ ని నేను లిస్ట్ ఆఫ్, ఇది అరే రైట్, అరే ఫస్ట్ 0 1 2 స్టార్ట్, ఈ ఐటమ్స్ ని నేను ఇక్కడ లిస్ట్ లో డిస్ప్లే చేయాలి. ఓకే, ఈ కంటైనర్ హైట్ తగ్గించి ఈ కంటైనర్ లో నేను డిస్ప్లే చేయాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అని ఏమన్నాను కదా అలాగా, రైట్. సో ఏమో మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు. అలా డైరెక్ట్ గా ఈ 100 నెంబర్ ని నేను ఇలా ఒక్కొక్కటి కౌంట్ చేసి నేను ఇక్కడ కౌంట్ ని ఇవ్వలేను ఇక్కడ. ఓకే, అయితే మనకి ఇది ఒక ఎరే. ఎరేలో మన కౌంట్, ఎరేలో ఉన్న ఐటమ్స్ ని ఎన్ని ఉన్నాయని తెచ్చుకోవడానికి మనకు ఒక మెథడ్ ఉంది. ఏంటి ఆ మెథడ్ చెప్పండి? వాట్ ఈస్ ఎరే? ఇక్కడ స్టేట్స్ అనే అరే నేమ్. ఎరేలో ఉన్న టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అని నేను కౌంట్ తెచ్చుకోవాలనుకుంటే వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది అరే? స్టేట్స్ లెంత్. స్టేట్స్ లెంత్. ఎగ్జాక్ట్లీ, స్టేట్స్ డాట్ లెంత్. అంటే ఈ అరేలో లెంత్ అనేది ఏం చేస్తుందంటే అరేలో ఉన్న ఐటమ్ యొక్క కౌంట్ ని తీసుకొచ్చింది. సూపర్. అయితే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే అరేలో ఒక్కొక్క ఐటమ్ ని నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఓకే, ఈ ప్లేస్ లో డిస్ప్లే చేయాలి అంటే స్టేట్స్ లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ ని తీసుకురావాలంటే ఏం చేయాలి? ఎనీవన్, స్టేట్స్ లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ ని తీసుకురావాలంటే ఏం చేయాలి? అపెండ్. పైన డేటా అపెండ్. స్టేట్స్ అనే ఒక అరే ఉంది. ఈ అరేలో నేను స్టేట్స్ లో స్టేట్స్ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది? ఫస్ట్ స్టేట్స్ జీరో ఆఫ్ ఇండెక్స్ ఆంధ్రప్రదేశ్. ఏమొస్తుంది?
ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అంటే స్టేట్స్ ఆఫ్ 0 ఆంధ్రప్రదేశ్ ని ఈ డేటాలో స్టోర్ అవుతుంది. ఈ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని నేను ఇక్కడ టెక్స్ట్ లో డిస్ప్లే చేస్తాను. ఓకేనా? ఓకే, చూడండి. ఓకే, రన్ చేద్దాం. బట్ అక్కడ అన్ని ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారా? ఆల్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ Yes. వచ్చింది. అయితే నాకు అలా కాదు. ఎరేలో ఉన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చింది, నెక్స్ట్ ఏం రావాలి? అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ రావాలి, అస్సాం Index. ఇక్కడ రావాలి. ఇండెక్స్ ఎక్కడ పాస్ అయ్యాను? ఇండెక్స్ నేను States of index. Data. స్టేట్స్ ఆఫ్ States. ఇండెక్స్. చూడండి, వచ్చిందా? Mm. అదే Yes. ఇది అన్నమాట. అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసాము? కోలంలో ఐటమ్స్ ఎలా స్టార్ట్ అయ్యింది, స్క్రోల్ లేదు, స్క్రోల్ యాడ్ చేసాం. ఇక్కడ నుంచి లిస్ట్ వ్యూకి వచ్చి లిస్ట్ వ్యూలో ఒక 100 కంటైనర్స్ లోడ్ చేసాం. ఆ తర్వాత ఏం చేసాము? అరేలో ఉన్న 10 ఐటమ్స్ ని, అరేలో ఉన్న స్టేట్స్ ని ఇలా కంటైనర్ తీసుకొని డిస్ప్లే. అంటే ఈ కంటైనర్ అనేది ఎన్నిసార్లు లోడ్ అవుతుంది బేస్డ్ ఆన్ దిస్ లెంత్. ఓకే, సో ఇలా కాకుండా నార్మల్ గా మనం కాలంలో నార్మల్ గా ఒక కాలం అయినా లిస్ట్ నార్మల్ గా చిల్డ్రన్స్ ని ఇలా డైనమిక్ గా ఇవ్వకుండా మనం ప్రతిదీ రాయాలంటే స్టేట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని నేను కంటైనర్స్ ని 1 by 1 రాసుకుంటూ వెళ్ళాలి. అంతేనా? సో ఇదే కంటైనర్ ని రిపీట్ చేసుకుంటూ పోవాలి ఎన్ని స్టేట్స్ ఉంటాయన్నా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డైనమిక్ గా లిస్ట్ నుంచి జనరేట్ చేశాను. స్టేట్స్ ఆఫ్ లెంత్ తీసుకొచ్చి ఆ లెంత్ ని బట్టి ఎన్నిసార్లు ఈ కంటైనర్ లోడ్ అవ్వాలో చెప్పాను. ఆ తర్వాత ఒక్కొక్క ఐటమ్ ఎరేలో ఉన్న ఇండెక్స్ బట్టి డేటా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇది లిస్ట్ వ్యూ. హోప్ ఇస్ క్లియర్. ఎక్కువగా అందరికి అర్థమైందా? Yes. Yes.